హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్‌ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూసారా, ఈ పాప మా చెల్లెలు వాళ్ళ పాప అండి. తన బర్త్‌డే పండగ రోజే పొద్దున్నే చక్కగా లేచింది, గుడికెళ్ళొచ్చింది. చూడండి, మా ప్లూటోతో కొన్ని ఫోటోలు తీసేసుకుంది. మా ప్లూటో అంటే తనకు చాలా ఇష్టం. అలాగే మా ప్లూటోకి కూడా తనంటే చాలా ఇష్టం అనమాట. ఇద్దరు కలిసి చూడండి ఎలా ఫోజులు పెట్టి ఫోటోలు తీసుకున్నారు. మా దగ్గర మా ప్లూటో అలా కుదురుగా కూర్చునేదే లేదు. చూడండి, తన దగ్గర కూర్చొని ఎంత చక్కగా ఫోటోలకు కూడా ఫోజులు ఇస్తుందో. ఇద్దరు కలిసి కాసేపు ఫోటోలు తీసుకున్నారా, ఇంకా డే టైం అంతా ఇంట్లోనే కూర్చొని ఏదో టైం స్పెండ్ చేసాం. నైటు మా అమ్మాయే మాకు పార్టీ ఇస్తానని తీసుకెళ్ళింది. రండి పెద్దమ్మ, రండి రండి అని రెస్టారెంట్కి తీసుకెళ్ళింది. అది ఎక్కడికో తెలుసా, పెట్స్ను కూడా అలౌ చేస్తారు. అందుకని మా ప్లూటోని కూడా తీసుకుని వెళ్ళాము. చూసారండి, కసిపు రెస్టారెంట్ పేరు. చూడండి బయట ఎంత బాగుందో. ఇక్కడ పెట్స్ని కూడా అలౌ చేస్తారనమాట. అందుకని చెప్పి మా ప్లూటోని కూడా తీసుకొని వెళ్ళాము. అబ్బో, మా ప్లూటోకి ఎంత సందడో, ఎంత హ్యాపీగా ఉందో అక్కడికి వెళ్తే. తీసుకొని చూడండి వెళ్ళాము రెస్టారెంట్ లోపల. నైట్ కదా, అంతా కొంచెం అంటే లైట్ కొంచెం తక్కువగా ఉంది. చూడండి, ఇక్కడ బయట బుద్ధుడి విగ్రహం ఉంది. ఇక్కడ నుంచి కింద నీళ్ళు ఇలా పడుతూ చక్కగా సెట్టింగ్ బాగా పెట్టారు. చూడండి, ఇదంతా కూడా మనం నడిచి వెళ్ళే దారి లోపలికి వెళ్ళాలన్నమాట. ఈ రెస్టారెంట్ నుంచి లోపలికి వెళ్ళిపోయాం. వెళ్ళగానే లోపలంతా చూడండి లైటింగు, ఎంత డెకరేషన్ ఎంత బాగుందో. మా వాళ్ళంతా చక్కగా అక్కడే సరదాగా ఫోటోలు తీసుకోవడానికి, నేను వీడియో తీసుకోవడం కోసం వాళ్ళందరినీ నుంచోబెట్టి ఇక్కడ ఫోటోలు కూడా తీశాను. చూడండి, మా వారు, మా అబ్బాయి, మా చెల్లెలు వాళ్ళ బావగారు అనమాట. అందరం కలిసి కొన్ని ఫోటోలు తీసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాం. లోపలికి వెళ్ళి నైట్ కదా, కొంచెం లైట్ కొంచెం డిమ్గా ఉంది. చూడండి, చుట్టూ లైటింగ్లు అన్నీ ఉండేసరికి మామూలు లైట్లు తక్కువ ఉన్నాయి. ఈ లైటింగ్ చూడండి, ఇక్కడంతా కూడా ఎంత బాగా డెకరేషన్ చేస్తారు, ఎంత బాగుందో. చూసారు కదా, చాలా చాలా బాగుంది కదా. ఇక్కడ పెట్స్ కూడా ఇది బయట ఇక్కడ ఉంటాయి. అన్ని పెట్స్ కూడా ఒకరికొకరు పరిచయాలు చేసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏదో అరుచుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాయండి పెట్స్ కూడా. మా మా ప్లూటో అయితే అసలు చాలా హైపర్గా ఉంటుంది. అందుకని పెద్ద పెద్దగా అరుస్తూ అరుస్తూ ఉంటుంది. చూడండి, ఇక్కడ మేమందరం కూడా బాగుందని ఇక్కడంతా ఫోటోలు తీసుకున్నాం. ఇప్పుడు తీసుకొని లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ మా పాప కోసం కేక్ ఆర్డర్ చేస్తాం. మా అమ్మాయి, మా అల్లుడు గారు కేక్ ఆర్డర్ చేస్తున్నారనమాట. వీళ్ళు ఈలోపు లోపల కూర్చొని ఉన్నారు అందరూ. వీళ్ళు కేక్ ఆర్డర్ చేసి ఫుడ్ ఆర్డర్ చేసేలోపు వీళ్ళందరూ కూర్చొని చూడండి బాతాకని కొడుతున్నారు. చూడండి, మా పిల్లలందరూ, మా అబ్బాయి, మా చెల్లెలు వాళ్ళ అబ్బాయిగో, ఇంకో చెల్లెలు వాళ్ళ అబ్బాయిగో, ఈ అమ్మాయి అనమాట బర్త్డే బేబీ. తర్వాత ఇంకో చెల్లెలు మా పార్వతి వాళ్ళ అబ్బాయి, తను మా అల్లుడు గారు. ఆ వెనకుంది మా చెల్లెలు వాళ్ళ బావగారు అనమాట. అందరూ కలిసి ఇలా నేనైతే వీడియో తీసుకుంటూ ఉన్నాను. వీళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఆర్డర్ చేశారు, ఆర్డర్ రావాలి కదా. కేక్ ఆర్డర్ చేశారు, అలాగే ఫుడ్ కూడా ఆర్డర్ చేశారు, ఎవరెవరికి ఏం కావాలో. అవి వచ్చేలోపు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. మా ప్లూటో చూడండి, మా ప్లూటో ఒకటే గొడవ అందరితో కలిసి. అంటే అక్కడ వీళ్ళందరి మీద చాలా హైపర్గా ఉంటుంది మా ప్లూటో. కొంచెం రాగానే అందరిని పరిచయం చేసుకోవడం కోసం మీదకి ఎగురుతుంది అనమాట. అది అందరికీ తెలియదు కదా, భయపడతారు కదా. అందుకని చెప్పి అక్కడ ఏం చేశారు, బెల్ట్ వేసి కొంచెం టేబుల్కే బంధించేశారు. అందుకని చెప్పి బయటికి రావాలి, అందరి మీద ఎగరాలి. ఆ సర్వర్లని వాళ్ళని అందరినీ చూస్తుంది కదా, సర్వ్ చేసే వాళ్ళని, హోటల్ వాళ్ళంతా, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాలి, అందరినీ మాట్లాడించాలి, అందరి మీద ఎగరాలని తెగ ఆరాట పడిపోతూ ఉంది. చూడండి, టేబుల్ ఎక్కించి కూర్చోబెట్టారు అక్కడ పక్కన. కాసేపు బయటికి రావాలని లోపలికి అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంది. ఆ బెల్ట్ వేశారు కదా, బెల్ట్ ఉన్నంత వరకే లిమిట్గా ఉంది. లేదంటే బయటికి వెళ్ళిపోయి అందరి మీద ఎగబడిపోద్దండి. అందరినీ పెట్ చేయమని అడుగుతుంది అనమాట. అందరి మీద ఎగబడుతుంది, అందరినీ ఫ్రెండ్లీ చేసుకోవటం కోసం. చూసారా, ఇక్కడ మేము కొంచెం లేట్గా వెళ్ళాము. అందుకని చెప్పి చాలామంది వచ్చి వెళ్ళిపోయారు. మేము కొంచెం లేట్గా వెళ్ళాం కాబట్టి, అంటే మా ప్లూటో అందరి మీద ఎగబడుతుంది కదా, అందుకని కొంచెం లేట్గా వెళ్తే నిదానంగా తినొచ్చు, ఇంకా అందరూ వెళ్ళిపోయి ఉంటారని చెప్పి కొంచెం నిదానంగానే వెళ్ళాం. ఎందుకంటే ఎర్లీగా వెళ్తే అందరు జనాలు ఎవరన్నా కనిపిస్తుంది అనుకోండి, అందరి మీద ఎగబడుతుంది, అందరినీ పెట్ చేయమని అడుగుతుంది. చూసారా, మా గ్యాంగ్ అంతా ఇక్కడ ఉన్నాం. మా గ్యాంగ్ అంతా ఫుడ్ ఆర్డర్ చేసి వెయిట్ చేస్తూ ఉన్నాం తినడానికి. ఈలోపు మా ప్లూటో గొడవ చేస్తూ ఉంది. ఎమ్మటి మేము కొన్ని ట్రీట్స్ తెచ్చుకున్నాం అనమాట. అది గొడవ చేస్తున్నప్పుడల్లా
కొన్ని ట్రీస్ ఇస్తామని చూడండి, ముందుకు రావాలని మమ్మల్ని దాటుకొని రావాలని ట్రై చేస్తుంది. అందరం అదిగో వాళ్ళు సర్వ్ చేసేవాళ్ళు వాళ్ళందరూ వస్తే వాళ్ళ మీద అరుస్తుంది, అలా ఎగబడుతుంది రావాలని, అందరినీ కలవాలని. కొన్ని అయితే ఎక్కడికైనా వెళ్తే సైలెంట్గా కూర్చుంటాయి. మా ప్లూటో అలా కాదు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంకా రెచ్చిపోతుంది. చూడండి, అందరి మీద రెచ్చిపోయి అరుస్తూ ఉంది. అక్కడికి పక్కన కూర్చోబెట్టాము. అగో ప్లేట్లు తీసుకొస్తుంటే చూస్తూ ఉంది, ఏం తెస్తున్నారా ఏంటి అని. మా ప్లూటోకి కూడా ఫస్టే ఫుడ్ చెప్పేసాం, వాళ్ళే తెచ్చిస్తారు. పెట్స్కి సపరేట్ ఫుడ్ ఉంటుంది అన్నమాట వాళ్ళ దగ్గర. ఆ ఫుడ్ తెచ్చిచ్చారు, చక్కగా తినేసింది. తిని ఇంకా ఓపిక వచ్చి, ఇంకా ఎనర్జీ వచ్చి, ఇంకా అరుస్తూ ఉంది. చూడండి, ఇప్పుడు మా పాపది కేక్ వచ్చేసింది. చూడండి, కేకు కట్ చేయడానికి రెడీ అయిపోయింది. ఆ కేకు కావాలని కూడా మా ప్లూటో తెగ్గొడ. కేక్ అంటే చాలా ఇష్టం అన్నమాట. అన్ని కేకులు అన్ని ఫ్లేవర్స్ ఇవ్వకూడదు. వెనీలా అలాంటివి అయితే ఇవ్వచ్చు, కానీ చాక్లెట్ అయితే అసలు ఇవ్వకూడదు. నట్స్ చాక్లెట్స్ ఉంటాయి. అందుకని చెప్పి కొంచెం దూరంగానే పెట్టాము. మేమందరం కేక్ కట్ చేస్తుంటే తను కూడా రావాలి, అందరితో కలవాలి, మనుషుల్లాగా కలిసిపోవాలని తను కూడా అందరితో కలుస్తా. ఇగో మధ్యలో, ఇక్కడ ఇంట్లో అయినంతేనండి, మా అందరం మధ్యలోకి వచ్చి అక్కడ పడుకుంటుంది. ఎందుకంటే మనుషుల మధ్య ఉండటమే ఇష్టం అనమాట. సపరేట్గా పెట్టడం అసలు అలవాట్లేదు. అది వాటిని మనం కలుపుకున్నప్పుడే అవి కూడా చాలా హ్యాపీగా ఉంటాయి. చూడండి, కేక్ కట్ చేయడానికి మా పాప రెడీ అయిపోయింది. అలాగే వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకి, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అన్నయ్య కూడా ఉన్నాడు అక్కడ. వాడు వీడియో కాల్ చేసి వాళ్ళకు కూడా చూపిస్తున్నారన్నమాట కేక్ కట్ చేసేదంతా. మా శిరీష వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అబ్బాయి ఉన్నారు. అలాగే పార్వతి, మా చెల్లెలు, ఇంక విజయవాడ చెల్లి పార్వతి వాళ్ళ అబ్బాయి పక్కన ఉన్నాడు. ఇక మా వారు లైటింగ్ సరిగ్గా కనిపించలేదండి. చూడండి, ఫ్లాష్ ఆన్ చేసుకుని, అదే లైట్ ఆన్ చేసుకున్నారు, టార్చ్ మొబైల్లో ఆన్ చేసి ఆ కేక్ని చూపిస్తూ ఉన్నారు. కానీ నాకేమో లైటింగ్ బాగా కొడతా ఉంది అది కళ్ళకి. చూడండి, చక్కగా కేక్ కట్ చేసింది. మా పిల్లలంతా ఎంత హడావుడి చేస్తున్నారో చూడండి. అగో వీడు వాళ్ళ అమ్మకి వీడియో కాల్ చేసి చూపిస్తూ ఉన్నాడు. అంటే మా చెల్లెలు శిరీష అనమాట. వీడియో కాల్ చేసి వాళ్ళ కూతురు కేక్ కట్ చేయటం అంతా చూపిస్తూ ఉన్నాడు వాడు. ఇగో చూడండి, కేక్ కట్ చేసింది, మాకందరికీ తినిపిస్తూ ఉంది. వాడు మొహం మీద పెట్టి మరీ వీడియో కాల్ చూపిస్తున్నాడు. చూడండి, అగో ఇక్కడ ఇప్పుడు నాకు కూడా పెడతా ఉంది. చూడండి, నేను ఎదురుగా కూర్చొని ఉన్నాను, నాకు కూడా తినిపిస్తుంది. చూసారు, అందరం కలిసి తనకి సర్ప్రైజ్ అనమాట. పాపగా తెలియదు మేము కేక్ ఆర్డర్ చేసిన సంగతి, కేక్ కట్ చేపిస్తున్న సంగతి తెలియదు. కావాలని రెస్టారెంట్కి తీసుకెళ్ళి అక్కడే ఆర్డర్ చేసి తన చేత కట్ చేపించేసాం. మా అమ్మాయి ప్లాన్ ఇదంతా. మా అమ్మాయి, మా అబ్బాయి ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు. వాళ్ళ అన్నయ్య కూడా, అయ్యో వీడు కూడా, ఆ ముగ్గురు కలిసి ప్లాన్ చేసి ఆ పాప చెప్పకుండా చేశారనమాట. చాలా సర్ప్రైజింగ్గా. ఇంకా అందరికీ కేక్ తినిపించేస్తుంది. ఈ తర్వాత మేమందరం కేక్ తినేసి ఇంకా ఎక్కువ తినలేక ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. తర్వాత ఫుడ్ వస్తూ ఉంది. ముందుగా సూప్ వచ్చింది. కొన్ని వెజ్ తీసుకునేవాళ్ళు వెజ్, నాన్ వెజ్ తీసుకునేవాళ్ళు నాన్ వెజ్. నేనైతే వెజ్జే తీసుకున్నాను, టొమాటో సూపు. కొందరు నాన్ వెజ్ సూప్ తీసుకున్నారు. వాళ్ళు ఇక్కడ దాకా సర్వ్ చేయడానికి, ఇక్కడ దాకా రావడానికి భయపడిపోతున్నారు మా ప్లూటో ఉందని. కానీ అక్కడ అలవాటు పెట్స్ని అలౌ చేస్తారు. అయినా కూడా మా ప్లూటో సైలెంట్ కూరుకోదు కదా, మిగతా వాళ్ళలాగా బాగా వచ్చిన వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండిపోవటానికి మీద ఎగురుతుంది. మా ఇంటికి ఎవరు వచ్చినా అంతే, ముందు భయపడతారు, మీదకి ఎగురుతుంది. కొంచెం ధైర్యంగా ముందుకు వస్తే ఏముండదు అనమాట. ఆ ఒక్క నిమిషమే అలా మీదకి ఎగిరిద్ది ఫ్రెండ్లీగా, ఇంకా అంతే ఫ్రెండ్ అయిపోద్ది. ఇంకా వాళ్ళ వెనక తిరుగుతూ ఉంటుంది అనమాట. కానీ వీళ్ళు కొంచెం అలా అరుస్తుండేసరికి అందరూ ఒకేలాగా ఉంటారు కదా, కొందరు భయపడతారు కదా, భయపడే కొద్దీ అది ఇంకొంచెం అరుస్తూ ఉంటుంది అనమాట. భయపడకుండా ధైర్యంగా ముందుకు వస్తే ఆ ఒక్క నిమిషం కొంచెం మీదకి ఎగిరిద్ది, వాళ్ళని బాగా పెట్ చేస్తుంది. తను ఇంకా వాళ్ళని పెట్ చేయమని అడుగుతుంది, ఇంకా వాళ్ళతోనే కూర్చొని ఉంటుంది. ఇదిగో నాకు టమాటా సూప్ వచ్చిందనమాట. అంటే కావాలని టమాటా సూప్ తీసుకుని నేను, చూడండి, కేక్ కట్ చేసి మొహాలకు కూడా పూసుకుంటున్నారు. చూడండి, మా అల్లుడి గారు పాపము మొహం నిండా పూసేస్తూ ఉన్నారు. చూడండి, ఇక వీడొకడు మా పార్వతి వాళ్ళ అబ్బాయి, వీడు కూడా, వీళ్ళిద్దరు కలిసి ఆ పాపకి చూడండి మొహం నిండా కేక్ ఎలా పూసారు, ఒకరికొకరు ఎలా పూసుకున్నారు చూడండి. ఆహాహాహా చూడండి,
ఆయన ఈ తప్పదని చెప్పి మా అల్లుడు గారు వచ్చి పూపించుకొని వెళ్తున్నారు మరి. ఇదిగో మా చెల్లెలు వీడియో కాల్లో ఉంది, అమ్మాయి వాళ్ళ అమ్మ అనమాట. మా ప్లూటోతో నేను ఒక సెల్ఫీ తీసుకోవాలని ట్రై చేస్తున్నానండి. అస్సలు ముందు జనాల మీద ఎగరాలి, వెళ్ళి అందరితోటి కలవాలని అది వెళ్ళిపోతూ ఉంది. నేను పిలుస్తూ ఉన్నా ఒక సెల్ఫీ తీసుకుందామని, అస్సలు ఎక్కడ కూర్చోదు. ఎక్కడికన్నా వస్తే మరీ రెచ్చిపోద్ది అనమాట. అందరినీ చూసి వాళ్ళ మీద ఎగురుతూ ఉంటుంది. చూడండి ఎంత ట్రై చేస్తున్నానో ఒక సెల్ఫీ తీసుకుందామని, అస్సలు కుదరట్లా. అటు ఇటు తిరుగుతూ ఉంది, అందరినీ కలవాలని ఎగబడతా ఉంది. ఇగో టమాటా సూపు చూసారా, ఇలాగా టమాటా సూప్. అలాగే ఇగో మా అమ్మాయి మా ప్లూటో అగో బయట నుంచి గ్లాసులో నుంచి బయట కనిపిస్తూ ఉన్నారు, వాళ్ళ మీద రుస్తూ ఉంది. చూడండి ఈ పాప చక్కగా అక్కడ ఫోటోలకి ఫోజులు ఇచ్చింది చూడండి, ఎన్ని రకాల ఫోజులు ఇస్తుందో. నేను వీడియో తీసుకుంటున్నాను, ఇంకెంతసేపు పెద్దమ్మా, ఇంకా చాలే అంటుంది. నేనే కావాలని ఇక ఫోజులు ఇప్పించి ఫోటోలు తీయించుకునేది వాళ్ళ అన్న చెల్లెలు ఇద్దరు, ఇక ఇంకొక తమ్ముడు అనమాట. ఇక వీళ్ళందరూ కజిన్స్ మొత్తం. ఆ పక్కన మా అల్లుడు గారు ఒకళ్ళు ఉన్నారు, మిగతా అంతా కజిన్స్. లాస్ట్లో బయటకు వచ్చిన తర్వాత బయట ఇక ఇక్కడ చూడండి, ఇదే రెస్టారెంట్ కసిపు, అంటే పెట్స్ని అంతా కూడా అలౌ చేస్తారు. బాగుంది కదా చూడండి. లాస్ట్ అయిపోయి మా ప్లూటో కార్ ఎక్కిపోయి రిటర్న్ వచ్చేస్తూ ఉన్నాం. ఎలా ఉందండి, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.